హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియో వచ్చేసి 5th క్లాస్ ఈవీఎస్. ఈ 5th క్లాస్ ఈవీఎస్లో ఫస్ట్ లెసన్ నుండి 8th లెసన్ వరకు టోటల్గా 55 బిట్స్ అనేవి రెడీ చేశాను. సో ఈ బిట్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఫ్రేమ్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్లో మనకి టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు ఏ బిట్స్ వచ్చాయో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. అండ్ ప్రతి బిట్కి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. చూడండి, నేను ఒక వీడియో చేస్తున్నా అంటే 100% ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఎందుకంటే నా వీడియో ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా యూజ్ అవ్వాలి. అదే ఒపీనియన్తో ప్రతి వీడియోలో కూడా చూడండి క్లియర్ కట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను నేను. సో అలాగే మొన్న 3rd 4th బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చూసారు కదా, అదేవిధంగా 5th క్లాస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి. ప్రతి బిట్కి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఈ వీడియోలో మనకి 5th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ నుండి 8th చాప్టర్ వరకు బిట్స్ అనేది ఫ్రేమ్ చేశానని చెప్పాను కదా. ఈ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ప్రతి పాయింట్ కూడా ఇక్కడే కవర్ చేసేస్తాను. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ర్యాపిడ్ రివిజన్ కూడా అయిపోతుంది. అదే ఉద్దేశంతోనే ఈ బిట్స్ అనేది ఫ్రేమ్ చేశాను. ప్రతి బిట్ కూడా చూడండి, ఏదో బిట్ ఫ్రేమ్ చేశాము, ఆన్సర్ చెప్పేశాము అన్నట్టుగా మాత్రం ఉండదు. ప్రతి బిట్కి కూడా మీరు ఆలోచించే విధంగానే బిట్ అనేది ఫ్రేమ్ అయింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని పాజ్ చేసి ఫస్ట్ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఆన్సర్ చేశాకే వీడియోని కంటిన్యూ చేయండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. తెలంగాణలో 5వ తరగతి ఈవీఎస్ పాఠ్యపుస్తకం పైన ఉన్న పేరేంటి? ఈ పుస్తకాల పేర్లు అనేవి కంపల్సరీ అడుగుతున్నారు కాబట్టి బిట్ అనేది ఫ్రేమ్ చేశాను. ప్రీవియస్ టెట్లో కూడా ఈ బిట్ పడింది, సో అందుకే ఫ్రేమ్ చేస్తా చూడండి. ఆప్షన్స్: పరిసరాల విజ్ఞాన శాస్త్రం, ఈవీఎస్ పాఠ్యపుస్తకం, మనం మన పరిసరాలు, సామాన్య సాంఘిక శాస్త్రం. ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి సి, మనం మన పరిసరాలు అనేది 5th క్లాస్ ఈవీఎస్ యొక్క టెక్స్ట్ బుక్ నేమ్ అండి. సో దీంట్లో మనకి 3rd 4th 5th ఈ 3 క్లాసెస్ కూడా మనకి సేమ్ నేమ్ ఉంటాయి. ఈ 3 క్లాసెస్ టెక్స్ట్ బుక్ పైన ఉండే నేమ్ మనం మన పరిసరాలు. ఓకే, చూసుకోండి ఈ నేమ్స్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. సో వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్క ఆప్షన్ని చూసుకుంటూ వెళ్దాము. చీమ మొక్కలపై తిరుగుతూ వాటిపైన ఉన్న పురుగులను, గుడ్లను తింటుంది. అంతే కదా, చీమ అనేది మొక్కలపైన తిరుగుతూ వాటి యొక్క పురుగులను, గుడ్లను తింటుంది కదా. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, సాలెపురుగు తల భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుకుంటుంది. 5th క్లాస్ ఈవీఎస్ క్లాసెస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. నా ఛానల్లో క్లారిటీగా క్లాసెస్ చూస్తే మాత్రమే బిట్కి ఆన్సర్ అనేది కరెక్ట్గా చేస్తారు. నేను క్లారిటీగా చెప్పా, సాలెపురుగు తల భాగంలో ఉండే గ్రంథుల నుండి కాదు, ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి అని చెప్పా. ఓకే, ఉదర భాగంలో ఉండే గ్రంథుల నుండి దారాన్ని స్రవించి గూడు అనేది అల్లుకుంటుంది. సో బి అనేది మనకి ఆన్సర్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూడండి. వానపాము వల్ల నేల గుల్లబారి మొక్క వేళ్లకు బాగా గాలి లభిస్తుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది కదా, ఇది అవుతుంది. అంతేకాకుండా వానపాము భూమిలో ఉండే వ్యర్థాలను కూడా తింటుంది. అండ్ ఇది విసర్జించే పదార్థం అనేది భూమికి బలాన్ని కూడా ఇస్తుంది. ఓకే, ఈ 3 బిట్స్ ఇంపార్టెంట్ ఏంలో. నెక్స్ట్, పాములలో నాగుపాము, సముద్ర పాములకు విషం అనేది ఉండదు అని ఇచ్చాం. విషం అనేది ఉండదు కాదు, విషం అనేది ఉంటుంది. సో మనకి ఇది ఇక్కడ ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఏ పాముల కంటే నాగుపాము, సముద్రపాము, ఇంకా 2 పాముల నేమ్స్ ఇచ్చాడు. కట్ల పాము కావచ్చు, రక్తపింజర. ఓకే, ఈ పాములకి విషం అనేది ఉంటుంది. ఈ పాములు తప్ప మిగతా పాములకు అనేది విషం అనేది ఉండదు. ఓకే, టెక్స్ట్ బుక్లో క్లారిటీగా మెన్షన్ చేశారు కాబట్టి గుర్తుపెట్టుకోండి నేమ్స్. ఈ పైన ఉన్న జీవులన్నీ రైతు మిత్రులని పిలుస్తారు. అంతే కదా, ఎస్. సో మనకి సరైనవి ఏమేమిటి? డి అనేది సరికాదు, ఏసిఈ అనేది సరైనది. ఎక్కడుంది ఆప్షన్ ఏసిఈ? 3rd ఆప్షన్. సో మనకి 3rd ఆప్షన్ అనేది కరెక్ట్. క్లియర్? నెక్స్ట్ బిట్ ఈ బిట్ చూడండి. వన్యప్రాణి సంరక్షణ చట్టంకి సంబంధించి సరికానిది గుర్తించండి. సో ఒక్కొక్క ఆప్షన్ చూసుకుంటూ వెళ్దాం. ఈ చట్టం 1981 షెడ్యూల్డ్ 1 ప్రకారం ఏర్పాటయ్యింది. సో ఇది మనకి రాంగ్ కదా. ఎందుకు? ఈ చట్టం వచ్చేసి మనకి 1971లో
ఏర్పడింది 1971 షెడ్యూల్డ్ 1 ప్రకారం ఏర్పడింది. సో ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్ అండి, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఈ చట్టం ప్రకారం పులి, ఏనుగు, నెమలి ఈ జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. ఎస్, ఇది మనకు కరెక్టే అవుతుంది. నెక్స్ట్, ఈ చట్టాన్ని అతిక్రమించిన వారికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది, 1,00,000 రూపాయల జరిమానా కూడా విధిస్తారు. ఓకే, సో 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష, ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, జరిమానా 1,00,000 రూపాయలు, ఇది కూడా కరెక్టే అవుతుంది. సరికానిది వచ్చేసి మనకు ఫస్ట్ ఆప్షన్ సరికాదు. ఎందుకు 1981 కాదు, 1971. క్లియర్? ఇది చూడండి, ఒక్కటే బిట్లో నేను అక్కడ ఇచ్చిన వన్యప్రాణి సంరక్షణ చట్టం మొత్తం ఇక్కడ ఫ్రేమ్ చేశాను. సో బిట్ అనేది ఎక్కడ కూడా మిస్ కాదు, ఇది క్లారిటీగా చూసుకోండి. అందుకే అన్న ర్యాపిడ్ రివిజన్గా కూడా మన ఈ క్లాస్ అనేది యూజ్ అవుతుంది అని. నెక్స్ట్ చూడండి, ICAR ఫుల్ ఫామ్, ఇది మనకి ప్రీవియస్ టెట్ బిట్ అండి, ఇదే బిట్ పడింది. ICAR ఫుల్ ఫామ్ ఏంటి అని. ఆప్షన్స్ ఏంటి? ఇండియన్ కౌన్సిల్ ఆర్మీ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసోర్సెస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇండియన్ కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి సి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనేది ICAR యొక్క ఫుల్ ఫామ్. ఓకే, దీన్నే జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అని పిలుస్తారు. ఓకే, తెలుగులో నేమ్ ఇచ్చాడు, దానికి ఇంగ్లీష్ నేమ్ వచ్చేసి ICAR. క్లియర్? నెక్స్ట్ బిట్, ట్రికోగ్రామా సంబంధించి సరైనవి గుర్తించండి. ఓకే, సరైనవి ఏంటో గుర్తించాలి. ఆప్షన్ చూడండి, ట్రికోగ్రామా జీవితకాలం వచ్చేసి 1 రోజులు మాత్రమే. కాదు కదా, ట్రికోగ్రామా జీవితకాలం ఎంత? కేవలం వారం రోజులు మాత్రమే, అంటే 7 రోజులు మాత్రమే ట్రికోగ్రామా యొక్క జీవితకాలం. ఓకే, సో ఫస్ట్ వన్ రాంగ్ ఆన్సర్. దీన్ని సృష్టించింది రాష్ట్ర వ్యవసాయ పరిశోధనా మండలి. కాదండి, దీన్ని సృష్టించింది ఎవరు? రాష్ట్ర కాదు, జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి. ఓకే, ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్సే చూసుకోవాలి. దీన్ని ఏమంటాం? ICAR అని పిలుస్తాం. ఇందాక వచ్చింది కదా ఫుల్ ఫామ్, అదే. నెక్స్ట్, ఇది పంటను పాడు చేసే పురుగులను నాశనం చేస్తుంది. నా క్లాస్ చూసారా? నా క్లాస్ చూస్తే చూడండి, నేను క్లారిటీగా ఈ పాయింట్ని నొక్కి నొక్కి చెప్పాను. నేను పంటను పాడు చేసే పురుగులను కాదు, పురుగుల యొక్క గుడ్లను నాశనం చేస్తుంది. ఓకే, సో మనకి ఇది ఆన్సర్ అవ్వదు. సో ఇందులో సరైనవేవి ఏది కాదు, కాబట్టి డి అనేది మనకి ఏది సరైనది కాదు అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ బిట్ చూడండి, ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్టే. రోజు రోజుకు తగ్గుతున్న జంతు జనాభాను గుర్తించండి. కలివికోడి, బట్ట మేక పక్షులు, పుంగనూరు ఆవులు, రాయల్ బెంగాల్ టైగర్ అన్నీ సరైనవి. ఓకే, ఆన్సర్ వచ్చేసి అన్నీ సరైనవే. ఇందులో కలివికోడి, బట్టమేక పక్షులు, పుంగనూరు ఆవులు, రాయల్ బెంగాల్ టైగర్ ఇవన్నీ కూడా రోజు రోజుకు తగ్గుతున్న జంతు జనాభాలో ఉన్నాయి. సో ఈ నేమ్స్ అనేవి డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఈ బిట్ చూడండి, రాబందు పక్షి యొక్క ఎత్తు మరియు ఆచూకీ తెలిపిన వారికి తెలంగాణ ప్రభుత్వం ఎంత డబ్బు బహుమతిగా ఇస్తానని ప్రకటించింది అనే వరుసగా గుర్తించండి. చూడండి, ఎత్తు గుర్తించాలి, డబ్బు బహుమతి కూడా గుర్తించాలి. ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో దీని ఆన్సర్ వచ్చేసి రాబందు యొక్క ఎత్తు 2 అడుగులు ఉంటుంది. దీని యొక్క ఆచూకీ తెలిపిన వారికి తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటించింది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఈ రాబందు పక్షి అనేది ప్రజెంట్ మన రాష్ట్రంలో కనిపించడం లేదు. సో ఏం చేశారంటే తెలంగాణ జీవ వైవిధ్య మండలి వారు ఈ పక్షి యొక్క ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో వాణిజ్య పంట కానిది ఏది? మిర్చి, పత్తి, జనుము, జొన్న. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ వచ్చేసి జొన్న అనేది వాణిజ్య పంట కాదు, ఇది మనకి ఆహార పంట అవుతుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి మనకి జొన్న. మిర్చి, పత్తి, జనుము అనేది మనకి వాణిజ్య పంట కిందకి వస్తాయి. క్లియర్? నెక్స్ట్ ఈ బిట్ చూడండి, క్రింది వాటిలో ఆరుతడి పంట కానిది ఏది? ఓకే, వరి, జొన్న, శనగ, కంది. ఫస్ట్ మనకి ఆరుతడి పంట అంటే ఏంటో తెలియాలి. ఏంటి ఆరుతడి పంట అంటే? సరైన నీటిపారుదల సౌకర్యం లేకుండా కేవలం వర్షపు నీటిపైన మాత్రమే ఆధారపడి పండించే పంటలు ఉంటాయి కదా, వాటినే ఆరుతడి పంటలు అంటారు. ఓకే, సో అంటే ఇందులో 3 ఆరుతడి పంటలు, ఒకటి కానిది ఉంది, అదేది చూడాలి. ఆన్సర్ వచ్చేసి మనకి వరి అనేది ఆరుతడి పంట కాదు. ఎందుకంటే వరికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది, అవునా? ఈ మిగతా వాటికంటే కూడా వరికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. సో దీన్ని వర్షపు నీటిపైన ఆధారపడి పండించలేం.
ఈ జొన్న శనగ కందులకి తక్కువ నీరు అవసరం అవుతుంది అండ్ వీటికి మిగతా వాటికంటే కూడా పండించడంలో తక్కువ సమయం పడుతుంది. అందుకే వీటిని ఆరుతడి పంటలుగా చెప్పవచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. జొన్న శనగ కంది ఈ 3 నేమ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, నేను క్లాస్ చెప్పినప్పుడు కూడా చెప్పాను నెంబరింగ్ గుర్తుపెట్టుకోవాలని. అదే నెంబరింగ్ పైన బిట్ ఫ్రేమ్ చేస్తా చూడండి. మన రాష్ట్రంలో ఉన్న పంటలను వాటి రకాల సంఖ్యలతో జతపరచండి. మామిడి, వంకాయ, వరి. ఇక్కడ నెంబరింగ్ ఇచ్చాను, ఆ నెంబరింగ్ ఏంటో ఐడెంటిఫై చేయండి. చూడండి, మామిడి వచ్చేసి 740 రకాలు, వంకాయ వచ్చేసి 3500 రకాలు, వరి వచ్చేసి 5400 రకాలు. ఓకే, అంటే ఏంటి? BCA ఆన్సర్ ఎక్కడుంది? సెకండ్ వన్ BCA అనేది మనకి ఆన్సర్. ఓకే, నెంబరింగ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఇది కూడా ప్రీవియస్ టెట్ బిట్టే. మన దేశంలో మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ ఏది? నేషనల్ బ్యూరో ఆఫ్ జెనెటిక్స్, స్టేట్స్ ప్లాంట్స్ జెనెటిక్స్, నేషనల్ ప్లాంట్ జెనెటిక్స్, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ బిట్కు ఆన్సర్ వచ్చేసి డి, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అనే సంస్థ మన దేశంలో మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ. ఇది మొన్న జరిగిన టెట్లో పడింది, చూసుకోండి. నెక్స్ట్, నాగులు అనగా చెప్పండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ వచ్చేసి సి. గతంలో రైతులు ఒకరి దగ్గర నుండి మరొకరు విత్తనాలను తీసుకొని పంట వచ్చిన తర్వాత తీసుకున్న దానికి అదనంగా కలిపి తిరిగి ఇచ్చేవారు. దీన్నే నాగులు అంటారు. మీన్స్ లైక్ వస్తు మార్పిడి లాగా అన్నట్టు. ఓకే, వస్తు మార్పిడి. నా క్లాసెస్లో నేను ఇది క్లారిటీగా చెప్పాను, చూసుకోండి. నెక్స్ట్, క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఒకే చోట వివిధ కాలాల్లో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు. కరెక్ట్ ఆన్సర్ కాదు కదా. వివిధ కాలాల్లో కాదు, చూడండి, ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు. అంటే ఒకే చోటు ఉండాలి, కాలం కూడా ఒకటే కాలం ఉండాలి, కానీ ఇక్కడ వివిధ కాలాల్లోని ఇచ్చా కాబట్టి ఇది ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ చూడండి, పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తూ పశుపోషణ కూడా చేస్తూ ఎరువులు విత్తనాల కోసం ఇతరులపై ఆధారపడకుండా చేసే వ్యవసాయం సుస్థిర వ్యవసాయం. ఎస్, వేటి కోసం ఇతరులపై ఆధారపడకుండా చేసే వ్యవసాయమే సుస్థిర వ్యవసాయం అంటారు. ఇది సరైనది. నెక్స్ట్ చూడండి, కోళ్ళ ఫారంలో గుడ్ల కొరకు పెంచేవి బ్రాయిలర్స్. నెక్స్ట్ ఆప్షన్, మాంసం కోసం పెంచేది లేయర్స్. చూడండి, రెండు రాంగే. ఎందుకు అంటే గుడ్ల కోసం పెంచేవి లేయర్స్, మాంసం కోసం పెంచేవి బ్రాయిలర్స్. ఓకే, రెండు ఆప్షన్స్ తారుమారు చేసి ఇచ్చాను, చూసుకోండి. సో ఈ రెండు ఆన్సర్ కాదు. సో మనకు సరైనది అడిగారు కాబట్టి సరైనది బి, సుస్థిర వ్యవసాయం అనేది సరైనది. నెక్స్ట్ బిట్, ఇది ప్రీవియస్ టెట్ బిట్టే. వర్మీ కంపోస్ట్ అనేది దేని సహాయంతో తయారవుతుంది? పట్టుపురుగులు, తేనెటీగలు, వానపాములు, ఎరువులు. ఓకే, వర్మీ కంపోస్ట్ అనేది వానపాముల ద్వారా తయారవుతుంది. ఓకే, పట్టుపురుగుల పెంపకాన్ని ఏమని పిలుస్తాము? సెరికల్చర్ అంటాం. తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అంటాం. సో వానపాములతో తయారయ్యేది వర్మీ కంపోస్ట్. క్లియర్? గుర్తుపెట్టుకోండి. పట్టుపురుగులు కూడా ప్రీవియస్లో టెట్లో పడింది, చూసుకోండి. నెక్స్ట్ చూడండి, పంచగవ్య తయారీలో వాడేవి? ఆప్షన్స్ చూడండి, ఏ ఆవు మూత్రం, నెయ్యి, నెక్స్ట్ అరటిపండు, పాలు, పెరుగు, నెక్స్ట్ మట్టి, పప్పు ధాన్యాల పొడి, నెక్స్ట్ బెల్లం, నీరు, కొబ్బరి నీళ్ళు. ఆన్సర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆవు మూత్రం, నెయ్యి అనేది పంచగవ్యలో వాడతారు. నెక్స్ట్ అరటిపండు, పాలు, పెరుగు అనేది కూడా పంచగవ్యలో వాడతారు. నెక్స్ట్ మట్టి, పప్పు ధాన్యాల పొడి అనేది పంచగవ్యలో వాడరు. ఇది వచ్చేసి మనకి జీవామృతంలో వాడతారండి. ఓకే, నెక్స్ట్ బెల్లం, నీరు, కొబ్బరి నీళ్ళు కూడా మనకి పంచగవ్యలో వాడతారు. సో ABD అనేది ఆన్సర్. ఎక్కడ ABD అనేది ఆన్సర్? సి, ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్. ఓకే, సో ఇక్కడ జీవామృతంలో మట్టి, పప్పు ధాన్యాల పొడితో పాటు మనకి ఇక్కడ ఆవు మూత్రము వాడతారు, పేడ వాడతారు, నెక్స్ట్ బెల్లము వాడతారు, నీరు కూడా మనకి జీవామృతంలో వాడడం జరుగుతుంది. సో జీవామృతంలో ఏం వాడతారు, పంచగవ్యలో ఏం వాడతారు అనేది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, తొగాళ్ళు అనగా కంది, జొన్న, రాగులు, అలసందలు. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో తొగాళ్ళు అంటే మనకి కందిని తొగాళ్ళు అని పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, రాగులను ఏమని పిలుస్తారు? తైదలు అంటారు. ఇది అందరికీ తెలిసిందే కదా, తైదలు.
మరి అలసందలను ఏమని పిలుస్తారు? బొబ్బర్లు ఉంటాయి కదా, ఈ బొబ్బర్లనే అలసందలు అని పిలుస్తారు. ఓకే, ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. వామన వృక్షాలు అనేది ఏ దేశపు సాంప్రదాయ కళ? జర్మనీ, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్. ఆన్సర్ చేయండి. ఇది ప్రీవియస్ టెట్ బిట్టే, సో ఆన్సర్ చేయడానికి పక్కా ట్రై చేయండి. వామన వృక్షాలు అనేది జపాన్ దేశపు సాంప్రదాయ కళ అండి. ఓకే, వీటికే వామన వృక్షాలనే కాకుండా వీటిని బోన్సాయి వృక్షాలు అని కూడా పిలుస్తారు. అంటే ఏంటి అంటే పెద్ద పెద్దగా ఉండే చెట్లను చిన్న చిన్న కుండీల్లో పెంచుతారు. దీన్నే బోన్సాయి వృక్షాలు లేదా వామన వృక్షాలు అంటారు. ఇది మనకి జపాన్ దేశపు సాంప్రదాయ కళ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. స్టేట్మెంట్లో ఫ్రేమ్ చేశా. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ప్రధానంగా ఇందుకోసం ఏర్పడింది. టెక్స్ట్ బుక్ అనేది క్లారిటీగా లైన్ టు లైన్ చదివితే నీకు మనకి పాయింట్ అనేది కనిపిస్తుంది. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నా క్లాసెస్లో ఇది క్లారిటీగా చెప్పాను. చూడండి, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? విద్యార్థుల చేత మొక్కలను నాటించడం కోసమా, ప్రకృతిని కాపాడడం కోసమా, పాఠశాలలో మొక్కలను పెంచి విద్యార్థికి అవగాహన కల్పించడం కోసమా? అన్నీ సరైనవి. ఏది ఆన్సర్ ఏంటి? కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది ప్రకృతిని కాపాడడం కోసం ఏర్పడింది. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రకృతిని కాపాడడం. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి సరికానిది ఏది? ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఈ సంస్థ 1,000,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎస్, 1,000,000 మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్, 1,000,000 మొక్కలను నాటే సంకల్పంలో భాగంగా వన ప్రేరణ ఉద్యమాన్ని చేపట్టింది. ఇది మన కాదు, వన ప్రేరణ ఉద్యమాన్ని చేపట్టింది. ఎస్, ఇది కరెక్టే కదా, వన ప్రేరణ ఉద్యమాన్ని చేపట్టింది. నెక్స్ట్, ఒక్కొక్క విద్యార్థికి 50 మొక్కల చొప్పున ఇచ్చారు. అవునా, 50 మొక్కలు ఇచ్చారా? కాదు కదా. ఎన్ని మొక్కలు ఇచ్చారు? ఒక్కొక్క విద్యార్థికి 5 మొక్కల చొప్పున ఇవ్వడం జరిగింది. నెంబర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పచ్చదనానికి మారు పేరుగా నిలిచి హరిత పాఠశాల అవార్డు పొందిన పాఠశాల గడ్డంపల్లి పాఠశాల. ఎస్, ఇది నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లిలో ఉంది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్, సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సరికానిది కాబట్టి సి అనేది మనకి రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి పాఠశాలలో కృషి చేస్తున్న సంస్థలు ఏవి? వందే మాతర ఫౌండేషన్, అటవీ శాఖ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, నేషనల్ గ్రీన్ కోర్. అన్నీ సరైనవి. ఓకే, ఆన్సర్ వచ్చేసి అన్నీ సరైనవే. ఈ వందే మాతర ఫౌండేషన్, అటవీ శాఖ, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, నేషనల్ గ్రీన్ కోర్ ఇవన్నీ సంస్థలు కూడా పర్యావరణాన్ని పచ్చదనంతో నింపడానికి పాఠశాలల్లో కృషి చేస్తున్న సంస్థలు. సో గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి. ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించిన వృక్షం ఏది? మర్రి, చింత, వేప, కానుగ. ఏంటి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది? వేపని శతాబ్ద వృక్షంగా ప్రకటించారు. ఇక్కడే మనకు ఒక కోట్ కూడా ఇచ్చారు. ఏంటి? వ్యాధులకు ఖర్చు పెట్టకు వేలు, వేప మొక్క పెంచుట మేలు అని చెప్పేసి ఒక కోట్ కూడా ఇవ్వడం జరిగింది. సో కొటేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ బిట్ చూడండి, కొంచెం లాజిక్గా ఫ్రేమ్ చేశా. రవి, రాము అనే ఇద్దరు కవులల్లో రాము చాలా తొందరగా హైట్ పెరుగుతున్నాడు. రవి హైట్ అనేది రాములాగా పెరగడం లేదు. రవి రాములాగా పెరగడానికి అతనికి ఏ విధమైన ఆహార పదార్థాలు పెట్టాలి? ఓకే, ఆప్షన్స్ వచ్చేసి మాంసకృత్తులు, విటమిన్స్, ఖనిజ లవణాలు, చిరుధాన్యాలు. ఆన్సర్ చేయండి. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేసి మాంసకృత్తులు అనేది ఆన్సర్. ఎందుకు అంటే ఇక్కడ హైట్ పెరగడం గురించి మాట్లాడిండు, అంటే పెరుగుదలకు సంబంధించి మాట్లాడిండు. ఓకే, పెరుగుదలకు ఉపయోగపడేవి ఏంటి? మనకి ప్రోటీన్స్ కదా, పెరుగుదలకు ఉపకరించేవి ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్కే మరో పేరు మాంసకృత్తులు. ఓకే, ఈ ప్రోటీన్స్ అనేవి మనకి ఎక్కువగా దేంట్లో లభిస్తాయి? పప్పు ధాన్యాల్లో అధికంగా లభిస్తాయి. ఇవి అన్ని బిట్సే, ఇవన్నీ నేను చెప్పేది అన్ని బిట్సే. అంటే ఇక్కడ హైట్ గురించి మాట్లాడాడు కాబట్టి పెరుగుదలకు సంబంధించింది విటమిన్ ఏది అంటే ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్నే మనకి ఇంకో పేరుతో మాంసకృత్తులు అని పిలుస్తారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి. ఇటు నుంచి ఒక 4-5 బిట్స్ ఫ్రేమ్ చేస్తాను ఇదే చాప్టర్ నుండి. అన్ని బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏవి? పప్పు ధాన్యాలు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్థాలు వచ్చేసి కార్బోహైడ్రేట్స్ అండి. ఓకే, ఈ కార్బోహైడ్రేట్స్నే పిండి పదార్థాలు అని కూడా పిలుస్తారు. ఓకే, మరి ఇవి దేంట్లో ఎక్కువగా ఉంటాయంటే చిరుధాన్యాల్లో మనకి ఎక్కువగా కనబడతాయి. ఏవి? కార్బోహైడ్రేట్స్.
మరి ఇందాక చెప్పింది ఏంది? పెరుగుదలకు ఎక్కువగా ఉపయోగపడేవి ఏంటి అని చెప్పా? ప్రోటీన్స్ అని చెప్పా. ఇక్కడ చూడండి, శరీరానికి శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్స్. గుర్తుపెట్టుకోండి 2 పాయింట్స్. ఇది ప్రీవియస్ టెట్ బిట్టే, ఇట్లే ఫ్రేమ్ అయింది బిట్టు. క్రింది వాటిలో మాంసకృత్తులను గుర్తించండి. ఆప్షన్స్: చిక్కుడు, మొక్కజొన్న, గోధుమలు, సజ్జలు. ఆన్సర్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి మనకి చిక్కుడు. మాంసకృత్తులు అంటే ఏంటి? ప్రోటీన్స్ కదా. ప్రోటీన్స్ అనేవి మనకి ఎక్కువగా దేంట్లో ఉంటాయి? పప్పు ధాన్యాలు అధికంగా ఉంటాయని చెప్పా. పప్పు ధాన్యాలే కాకుండా చిక్కుడులో కూడా మనకి మాంసకృత్తులు అనేవి అధికంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మొక్కజొన్న, గోధుమలు, సజ్జలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి అంటే మనకి కార్బోహైడ్రేట్స్ అండి ఇవన్నీ. ఓకే, చూడండి, బఠానీ అనేది ఒక కార్బోహైడ్రేట్, ప్రోటీన్, విటమిన్స్, ఖనిజ లవణాలు. చేయండి, ఆన్సర్ చేయండి. చూడండి, బఠానీ అనేది మనకి ప్రోటీన్ అవుతుంది. ఇందాక చెప్పిన చిక్కుడు ఉంది కదా, ఆ చిక్కుడు కూడా ప్రోటీనే, బఠానీ కూడా ప్రోటీనే, 2 గుర్తుపెట్టుకోండి. ఓకే, కార్బోహైడ్రేట్స్ కిందకి ఏమేమి వస్తాయి? జొన్న కావచ్చు, మొక్కజొన్న, రాగులు, తైదలు, సజ్జలు, సామలు, కుర్రలు, ఇవన్నీ కూడా మనకి కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. గాయాలను, పుండ్లను మాన్పడంలో ఉపయోగపడేవి ఏవి? కార్బోహైడ్రేట్స్, మాంసకృత్తులు, విటమిన్స్, పైవన్నీ. ఆన్సర్ చేయండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి గాయాలను, పుండ్లను మాన్పడంలో ఉపయోగపడేవి మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్. ఓకే, సో గాయాలను, పుండ్లను మాన్పడంలో మరియు అక్కడ కొత్త కణాలను పుట్టించడంలో కూడా ఉపయోగపడేవి ఏవి అంటే ప్రోటీన్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. సో చూడండి, ఒక్కొక్క ఆప్షన్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం. రక్తంలో మనకి కాల్షియం అనేది ఉంటుంది అని ఇచ్చాం. రక్తంలో కాల్షియం ఉంటుందా? రక్తంలో ఏముంటుంది మనకి? ఐరన్ అంటే ఇనుము అనేది ఉంటుంది కదా, రక్తంలో ఇనుము ఉంటుంది, కానీ కాల్షియం ఇచ్చా. సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, చేపలు, గుడ్లు, మాంసంలో ప్రోటీన్లు అనేవి అధికంగా ఉంటాయి. ఎస్, ఇది కరెక్టే, ప్రోటీన్లు అనేవి అధికంగా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఆరోగ్య సంరక్షకాలు కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ అని ఇచ్చా. సో ఇది రాంగ్. ఆరోగ్య సంరక్షకాలుగా వేటిని పిలుస్తారు అంటే విటమిన్స్, ఖనిజ లవణాలు, వీటిని ఆరోగ్య సంరక్షకాలుగా పిలుస్తారండి. ఓకే, నెక్స్ట్ ఎముకలు, దంతాలు, కాల్షియం, ఫాస్ఫరస్లు ఉంటాయి. ఎస్, ఎముకల్లో కాల్షియం, దంతాల్లో ఫాస్ఫరస్లు అనేవి ఉంటాయి కాబట్టి సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఏంటి సరైనవి అడిగాడు కాబట్టి BD అనేది సరైంది. థర్డ్ ఆప్షన్ BD అనేది రైట్. ఓకే, ఎందుకు? రక్తంలో ఉండేది ఐరన్, ఆరోగ్య సంరక్షకాలుగా మనం విటమిన్స్, ఖనిజ లవణాలను తీసుకుంటాం. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ బిట్. ఇది మొన్న జరిగిన TGDSCలో పడిన బిట్ అండి. ఇది చూడండి, సేమ్ ఇదే బిట్ ఫ్రేమ్ అయింది. ఒక మధ్య రకం టమాటాలో ప్రోటీన్స్, ఫైబర్స్ వరుసగా నెంబరింగ్ పైన పడింది చూడండి. చెప్పండి, ఎన్ని గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, ఎన్ని గ్రాముల ఫైబర్ ఉంటుంది? సి 1.08 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, 1.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఓకే, ఇది మొన్న జరిగిన DSCలో పడింది, చూసుకోండి నెంబరింగ్ కూడా. ఈ బిట్ చూడండి, ఇది ప్రీవియస్ టెట్ బిట్. ఒక మధ్య రకం సైజు టమాటా నుండి ఎన్ని కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది? 32, 25, 22, 28. ఆన్సర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 22 కిలో క్యాలరీల శక్తి అనేది లభిస్తుంది. ఓకే, ఈ టమాటాలో మనకి పొటాషియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, సోడియం అనే ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయండి. అంతేకాకుండా వీటితో పాటు విటమిన్ A ఉంటుంది, విటమిన్ B2 ఉంటుంది, విటమిన్ B6 ఉంటుంది, విటమిన్ E ఉంటుంది, విటమిన్ C ఉంటుంది, విటమిన్ K ఉంటుంది. ఈ విటమిన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విటమిన్స్ పైన కూడా పడితే బిట్ డెఫినెట్గా ఫ్రేమ్ అవుతుంది. ఓకే, ఏమేమి విటమిన్స్ ఉంటాయి, ఏమేమి ఖనిజ లవణాలు ఉంటాయి అనేది చూసుకోండి. జంక్ ఫుడ్లో ఎక్కువ క్యాలరీలో ఉండేవి ఏవి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఆయిల్, ఉప్పు. ఓకే, ఆన్సర్ చేయండి. సో జంక్ ఫుడ్లో ఎక్కువగా మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. వీటితో పాటు వీటి తర్వాత అతి ఎక్కువగా ఉండేది మనకి ఆయిల్, ఉప్పు కూడా అతి ఎక్కువగా కనబడుతుంది. ఓకే, ఇది మొన్న జరిగిన ప్రీవియస్ టెట్లో పడింది, కాకపోతే కొద్దిగా మోడిఫై చేసి ఇచ్చాడు అంతే. సరికాని జత చూడండి, ఆప్థల్మాలజిస్ట్ కంటికి వైద్యం చేసే డాక్టర్, అంతే కదా. ఆప్థల్మాలజిస్ట్ ఎవరు? కంటికి వైద్యం చేస్తాడు. సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ ENT చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి వైద్యం చేసే డాక్టర్. ఎస్, కరెక్టే కదా, ENT డాక్టర్. ఎస్. నెక్స్ట్ నెఫ్రాలజిస్ట్ మూత్రపిండ వ్యాధులకు సంబంధించి శస్త్రచికిత్సలు చేసే డాక్టర్. రాంగ్ కదా. సో నా తెలిసి ఇది కూడా అందరు కరెక్టే అనుకుంటున్నాం, బట్ రాంగ్. ఎందుకు? నెఫ్రాలజిస్ట్ ఏం చేస్తాడు? మూత్రపిండ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ ఈయన. ఓకే,
బట్ శస్త్రచికిత్సలు చేసే డాక్టర్ ఎవరు అంటే యూరాలజిస్ట్ అండి. ఓకే, ఇక్కడ ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. మూత్రపిండ వ్యాధులకు సంబంధించి చికిత్స చేసే డాక్టర్ అయితే నెఫ్రాలజిస్ట్. మూత్రపిండ వ్యాధులకు సంబంధించి శస్త్రచికిత్సలు చేసే డాక్టర్ ఎవరు అంటే యూరాలజిస్ట్. ఓకే, ఈ 2 పాయింట్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తాయి, సో క్లారిటీ గుర్తుపెట్టుకోండి. కంటికి పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం ఎంత? 25 సెంటీమీటర్స్, 30, 35, 45. ఆన్సర్ చేయండి. రైట్, కంటికి పుస్తకానికి ఉండాల్సిన దూరం 30 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే, మరి టీవీకి మనకు ఉండాల్సిన దూరం ఎంత అంటే 2.5 అడుగుల దూరం ఉండాలి. దేనికి? టీవీకి మనకైతే 2.5 అడుగుల దూరం, కంటికి పుస్తకానికి అయితే 30 సెంటీమీటర్ల దూరం. క్లియర్? నెక్స్ట్ బిట్. సైన్ లాంగ్వేజ్ అనేది ఎవరికి వాడుతారు? మూగవారికి, చెవిటి వారికి, వికలాంగులకు, అంధులకు. ఆన్సర్ చేయండి. రైట్, సైన్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి చెవిటి వారికి వాడతారు. ఓకే, నెక్స్ట్. ప్రతిధ్వని ద్వారా తన మార్గాన్ని మార్చుకునే క్షీరదం ఏది? గద్ద, గబ్బిలం, కాకి, పిచ్చుక. ఆన్సర్ చేయండి. రైట్, ప్రతిధ్వని ద్వారా తన మార్గాన్ని మార్చుకునే క్షీరదం గబ్బిలం. సో ఈ గబ్బిలం వచ్చేసి అందరికీ తెలిసిందే, ఇది రాత్రిపూట సంచరించే క్షీరదం. ఓకే, ఇదేం చేస్తుంది అంటే తన దారిలో ఉన్న అడ్డంకులను తన శబ్దాల ద్వారా గ్రహిస్తుంది. సో ఇక్కడ ప్రతిధ్వని అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే, ఇది గబ్బిలం కదా, ఇక్కడ ఏదైనా దానికి అడ్డంగా వచ్చినప్పుడు ఇది చేసే శబ్దం అనేది ఈ అడ్డంకికి తలిగి తిరిగి వెనక్కి వస్తుంది. ఇలా వెనుకకు రావడం ద్వారా అది గ్రహిస్తుంది అన్నట్టు. ఓకే, దీన్నే ప్రతిధ్వని అంటారు. అంటే తను చేసే శబ్దాలు ఈ అడ్డంకులకు తిరిగి వెనక్కి రావడం ద్వారా గ్రహించి తన మార్గాన్ని మార్చుకుంటుంది. దీన్నే ప్రతిధ్వని అంటారు. ప్రతిధ్వనిని యూజ్ చేసే క్షీరదం ఏది అంటే గబ్బిలం. ఇది ప్రీవియస్ టెట్ బిట్టే. ఈ క్రింది వాటిలో విసురు దంతాల సంఖ్య 8, 12, 14, 10. ఆన్సర్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి 12 అండి. ఒకసారి చూడండి. కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు ఉంటాయి. ఈ కుంతకాలనే కొరుకు దంతాలు అంటారు, రదనికలనే కోర దంతాలు అంటారు, అగ్రచర్వనకాలని నములు దంతాలు అంటారు, చర్వనకాలని విసురు దంతాలు అంటారు. ఓకే, మనకు అడిగింది ఇప్పుడు విసురు దంతాలే చూడండి. సో ఇవి ఏ విధంగా ఉంటాయంటే మనకు ఫార్ములా తెలుసు కదా, 2123/2123 × 2 తెలుసుగా. సో ఇప్పుడు చూడండి, కుంతకాలు ఎన్ని ఉంటాయి మనకి? ఈ ఫార్ములా ప్రకారం 2 + 2 4, 4 × 2 8 ఉంటాయి. రదనికలు ఎన్ని ఉంటాయి? 1 + 1 2, 2 + 2 4. ఓకే, నెక్స్ట్ అగ్రచర్వనకాలు ఎన్ని ఉంటాయి? 2 + 2 4, 4 × 2 8. నెక్స్ట్ విసురు దంతాలు ఎన్ని ఉంటాయి? 3 + 3 6, 6 × 2 12. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇప్పుడు మనకి విసురు దంతాలు ఎన్ని ఉన్నాయి? 12. ఏది ఆన్సర్? 12 అనేది మనకు ఆన్సర్. ఓకే, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నోట్ చేసి పెట్టుకోండి. నా క్లాస్ చూడండి, ఈ కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడని వాళ్ళంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిని జతపరచండి. కుంతకాలు ఎన్ని, రదనికలు ఎన్ని, చర్వనకాలు ఎన్ని? చెప్పండి. కుంతకాలు ఎన్ని మనకి? 8. రదనికలు ఎన్ని? ఇందాక చెప్పానుగా 4. చర్వనకాలు ఎన్ని? 12. కుంతకాలు మీన్స్ కొరుకు దంతాలు, రదనికలు మీన్స్ కోర దంతాలు, చర్వనకాలు మీన్స్ విసురు దంతాలు. ఓకే, ACB ఎక్కడుంది? ACB ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ చూడండి, శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? ఏది శరీరంలో అతిపెద్ద అవయవం? కన్ను, జీర్ణాశయం, చర్మం, గుండె. ఆన్సర్ వచ్చేసి చర్మం. చర్మం అనేది శరీరంలో అతిపెద్ద అవయవం. ప్రీవియస్ టెట్ బిట్. సో ఇది మానవ శరీరంలో అతిపెద్ద అవయవం. ఈ చర్మం అనేది దాదాపుగా 1.5 చదరపు మీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉండి 4 కిలోల బరువు ఉంటుందండి. ఓకే, సో ఈ 2 కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవి చూడండి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల మార్పిడికి సహాయపడేవి. ఆప్షన్స్: గాలి గదులు, రక్తం, సూక్ష్మ రక్తనాళికలు, ఊపిరితిత్తులు. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రైట్, ఆన్సర్ వచ్చేసి గాలి గదులు. ఇవి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల మార్పిడికి సహాయపడతాయి.
ఇక్కడున్న సూక్ష్మ రక్త నాళికలు ఏం చేస్తాయంటే ఇవి ఈ గాలి గదులు ఉన్నాయి కదా, ఈ గాలి గదుల కుడ్యంపై ఉంటాయి. ఇవి మనం పీల్చుకున్న గాలిలో ఉన్న ఆక్సిజన్ని గ్రహిస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని, నీటి ఆవిరిని బయటకు పంపిస్తాయి. ఓకే, ఇది సూక్ష్మ రక్త నాళికల యొక్క పని. క్లియర్? మళ్ళీసారి చెప్తున్నా చూడండి. గాలి గదులేమో ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ల మార్పిడికి సహాయపడతాయి. ఈ సూక్ష్మ రక్త నాళికలేమో ఈ గాలి గదుల కుడ్యంపై ఉంటాయి. ఉండి ఇవి ఏం చేస్తాయంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ని గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి. సో రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని, నీటి ఆవిరిని బయటికి పంపిస్తానికి ఇవి యూజ్ అవుతాయి. ఓకే, క్లియర్? నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో సరైనవి. ఒక్కొక్క ఆప్షన్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. రక్తం శరీరంలోని ప్రతి భాగానికి మనం తీసుకున్న ఆహారాన్ని, ఆక్సిజన్ని తీసుకెళ్తుంది. ఎస్, కరెక్టే కదా. రక్తం అనేది ప్రతి భాగానికి మనం తీసుకున్న ఆహారాన్ని, ఆక్సిజన్ని తీసుకెళ్తుంది. సో ఇది మనకి కరెక్టే అవుతుంది. నెక్స్ట్, రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉండేది ప్లాస్మా. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్టే కదా. నెక్స్ట్, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, రోగకారకాలపై పోరాడడానికి ఉపయోగపడేది చర్మం. సో ఇది మనకి రాంగ్ అవుతుంది. చర్మం కాదు, ఇక్కడ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించి రోగకారకాలపై పోరాడడానికి ఉపయోగపడేది రక్తం అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, రోగకారక క్రిములతో పోరాడేది ఎర్ర రక్త కణాలు కాదు, తెల్ల రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాడతాయి. ఓకే, సో మనకి ఏబి మాత్రమే రైట్. ఆప్షన్ 2 అనేది మన కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ఈ బిట్ చూడండి. రక్తం గడ్డ కట్టడంలో సహాయపడేవి ఏవి? ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లాస్మా, రక్త ఫలకికలు. ఆన్సర్ చేయండి. ఇది మొన్న జరిగిన ప్రీవియస్ టెట్లో పడింది. చూడండి, రక్తం గడ్డ కట్టడంలో సహాయపడేది మనకి రక్త ఫలకికలు, వీటిని ప్లేట్లెట్స్ అంటారు. మొన్న అడిగిన టెట్లో రక్త ఫలకికలు ఇవ్వకుండా ప్లేట్లెట్స్ ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ప్లేట్లెట్స్. ఇక్కడ ఎర్ర రక్త కణాల పని ఏంటి అంటే శరీరంలో ఉన్న అన్ని కణాలకి ఆక్సిజన్ని అందించేది ఎర్ర రక్త కణాలు. తెల్ల రక్త కణాల పని ఏంటి మరి? ఇది రోగకారక క్రిములపై పోరాడుతుంది. ఓకే, ఈ రోగకారక క్రిములపై పోరాడేది తెల్ల రక్త కణాలు. సారీ, ఈ రక్త ఫలకీకల పని ఏంటి మరి? రక్తం గడ్డ కట్టడంలో సహాయపడుతుంది. ఓకే, క్లియర్? ఈ 3 చూసుకోండి. సో ఇక్కడ రక్త కణాల గురించి వచ్చింది కాబట్టి గుండె గురించి ఒక చిన్న పాయింట్ ఇచ్చాడు మనకి. గుండెలో 2/3 వంతు ఛాతీలో మనకి ఎడమ వైపు ఉంటుందండి. 1/3 వంతు ఛాతీలో కుడివైపు ఉంటుంది. సో కుడివైపు చూడండి, 3 ఒక భాగం మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే మనకి కుడివైపు ఊపిరితిత్తులు ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పేసి 3 భాగాల్లో 1 భాగం మాత్రమే కుడివైపు ఉంటుంది. 3 భాగాల్లో 2 భాగాలు ఆక్రమించేది ఎడమవైపు గుండె. ఓకే, ఇది ఒకటి చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. డైరెక్ట్ ఆప్షన్స్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. మనం తీసుకునే ఘన ద్రవ రూపంలో ఉండే ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణమయ్యే ప్రక్రియ నోటితో ప్రారంభమవుతుంది. ఎస్, ఇది ప్రీవియస్ టెట్లో పడింది. నెక్స్ట్, 1922 సంవత్సరంలో బీమాంట్ అనే యువకుడికి వైద్యం చేసింది మార్టిన్. సో కాదు కదా, ఇయర్ తప్పే, ఇక్కడ నేమ్స్ తప్పే. 1922 కాదు, మనకి 1822లో కడుపులో బుల్లెట్తో గాయమైన మార్టిన్ అనే యువకుడు ఉంటాడు. ఆ యువకుడికి వైద్యం చేసిన డాక్టర్ మనకు బీమాంట్. ఓకే, ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చా చూసుకోండి. సో అది మనకు రాంగ్. కడుపులో ఉన్న రసాలు ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. ఎస్, ఆబ్వియస్లీ కరెక్టే కదా, ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. విచారంగా ఉన్నప్పుడు ఆహారం అనేది వేగంగా జీర్ణమవుతుంది. కాదండి, విచారంగా ఉన్నప్పుడు ఆహారం అనేది చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఓకే, ఆప్షన్స్ వచ్చేసి ఏ, సి మాత్రమే కరెక్ట్. సో 4th ఆప్షన్ కరెక్ట్. క్లియర్? నెక్స్ట్ ఈ బిట్ చూడండి. కడుపులో జీర్ణం కావడానికి ఏ ఆహార పదార్థానికి ఎక్కువ సమయం పడుతుంది? చూడండి, టెక్స్ట్ బుక్లో ఆహార పదార్థం కడుపులో జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంది, జీర్ణ రసాలున్న గ్లాస్లో జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంది అని చెప్పేసి మనకు నెంబర్ ఇచ్చాడు. ఇలా పట్టికేసి నెంబర్ ఇచ్చాడు. సో ఆ పట్టిక నుండి బిట్ అనేది ఫ్రేమ్ చేశాను. ఇదే విధంగా బిట్స్ ఫ్రేమ్ అవుతాయి. సో పట్టికలో ఉన్న నెంబరింగ్ మొత్తం చూసుకోండి. ఏ ఆహార పదార్థానికి కడుపులో జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది అంటే పూర్తిగా ఉడికిన గుడ్డుకి 3 గంటల 30 నిమిషాల సమయం పడుతుందండి.
అదే చిలకబడ్డ గుడ్డుకైతే 2 గంటల సమయం పడుతుంది. మరిగించిన పాలకైతే 2 గంటల సమయం పడుతుంది. పచ్చిగుడ్డుకైతే 1.5 గంటల సమయం పడుతుంది. ఓకే, అంటే ఇందులో చూడండి పూర్తిగా జీర్ణ ఏ ఆహార పదార్థానికి ఎక్కువ సమయం పట్టింది? 3.5 గంటలు పూర్తిగా ఉడికిన గుడ్డు. ఓకే, ఈ విధంగా బిట్స్ అనేవి ఫ్రేమ్ చేసుకోండి. గ్లాస్లో జీర్ణ రసాలున్న గ్లాస్లో ఒక ఆహార పదార్థాన్ని ఉంచినప్పుడు ఏ ఆహార పదార్థానికి ఎక్కువ సమయం పాటు జీర్ణమవుతుంది అని అడిగారు. మరిగించిన పాలు, పూర్తిగా ఉడికిన గుడ్డు, సగం ఉడికిన గుడ్డు, పచ్చిగుడ్డు. చెప్పండి ఎక్కువ సమయం పట్టేది. చూడండి, జీర్ణ రసాలున్న గ్లాస్లో మరిగించిన పాలకి 4 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది. పూర్తిగా ఉడికిన గుడ్డుకైతే 8 గంటల సమయం పడుతుంది. ఓకే, సగం ఉడికిన గుడ్డుకైతే 76 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. అదే పచ్చిగుడ్డుకైతే 4 గంటల సమయం పడుతుంది. చూడండి, ఎక్కువ సమయం పట్టేది ఏది ఇక్కడ? 76 గంటలు. అంటే సగం ఉడికిన గుడ్డుకు మనకి ఎక్కువ సమయం పడుతుంది. ఆహారం తీసుకున్నప్పుడు పొట్ట ఎంత శాతం ఖాళీగా ఉంచాలి? 15, 25, 30, 10. ఓకే, ఆన్సర్ వచ్చేసి 25% అనేది ఆహారం తీసుకున్నప్పుడు పొట్ట అనేది ఖాళీగా ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో సరి కానిది. డైరెక్ట్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. చెంచు జాతి వారు ఒడిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి అడవుల్లో కనిపిస్తారు. ఒడిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి అడవుల్లో కనిపించేవారు చెంచు జాతి వారు కాదు, బోండా జాతి వారు కనిపిస్తారు. సో ఇది మనకి రాంగ్ ఆప్షన్. నెక్స్ట్, గోండులు ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తారు. ఎస్, కరెక్టే కదా, గోండులు ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తారు. నెక్స్ట్, ఇంటికి చెప్పులు వేసుకొని వెళ్ళడం పెద్ద తప్పుగా భావించేవారు గోండులు. ఎస్, ఇది కరెక్టే. పెంటలు అనేవి గోండుల జీవన విధానంలో కనిపిస్తాయి. కాదు కదా, పెంటలు అనేవి ఎవరి జీవన విధానంలో కనిపిస్తాయి? చెంచు జాతి యొక్క జీవన విధానంలో కనిపిస్తాయి. ఓకే, సో మనకి ఇక్కడ 2 రాంగ్ ఆప్షన్స్ ఉన్నాయి, చూసుకోండి. క్లియర్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. గుస్సాడి నృత్యం అకిపెన్ దేవత ఏ జాతుల్లో కనిపిస్తుంది? గోండులు, చెంచులు, బార్జుతాయి, బోండా. ఎక్కడ కనిపిస్తుంది? గుస్సాడి నృత్యం అకిపెన్ దేవత అనేది గోండుల జాతుల్లో మనకు కనిపిస్తాయి. ఓకే ఓకే ఈ గుస్సాడి నృత్యం అనేది ఎలా చేస్తారు? నెమలి పింఛాలతో ప్రత్యేకంగా అలంకరించుకొని చేసే నృత్యమే గుస్సాడి నృత్యం. ఓకే, అంటే మనకు నెమలి పింఛాలు అనేవి గుస్సాడి నృత్యంలో కనిపిస్తాయి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. నాగోబా జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 3 రోజుల పాటు జరుగుతుంది. కరెక్టేనా? కాదు కదా, నాగోబా జాతర ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు చేస్తారు. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 3 రోజుల పాటు జరిగేది మనకి సమ్మక్క సారాలమ్మ జాతర. ఓకే, నెక్స్ట్ చూడండి. పోడు వ్యవసాయం అనేది చెంచుల్లో కనబడుతుంది. కాదు కదా, పోడు వ్యవసాయం అనేది మనకి బోండా జాతి తెగలో కనిపిస్తుంది. సో మనకి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, రెమో అనేది బోండా జాతి ప్రజలు మాట్లాడే భాష. ఎస్, కరెక్టే కదా, బోండా జాతి ప్రజలు మాట్లాడే భాష రెమో. సో ఈ బోండా జాతి వారు మన భారతదేశంలో 12,000 మంది ఉన్నారు. నెక్స్ట్, బినిమై ప్రొద అనేది చెంచుల్లో కనబడుతుంది. కాదు కదా, బినిమై ప్రొద అనేది మనకి బోండా జాతి వారిలో కనబడుతుంది. సో బినిమై ప్రొద అంటే ఏంది? ఇది కూడా లైక్ వస్తు మార్పిడి లాగానే. అంటే వారం జరిగే సంతల్లో ఏం చేస్తారంటే వారు సేకరించిన అడవి ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చేసి వాటికి బదులుగా వీరికి అవసరమైన వస్తువులను తీసుకుంటారు. దీన్నే బినిమై ప్రొద అంటారు. ఇందాక నాగులోని వచ్చింది కదా, అది కూడా సేమ్. నెక్స్ట్, వారం జరిగే సంతల్ని హతా అంటారు. ఎస్, ఇది కరెక్టే కదా, వారం జరిగే సంతల్ని హతా అని పిలుస్తారు. సో మనకి ఇక్కడ సరైనవి ఏంటి? మనకి సిఈ అనేది సరైంది. సో సి ఆప్షన్ అనేది మనకి కరెక్ట్. క్లియర్. నెక్స్ట్ చూడండి. తెలంగాణ రాష్ట్రం మొత్తం భూభాగంలో ఉన్న అడవులు. ఆన్సర్ చేయండి. తెలంగాణ రాష్ట్రం మొత్తం భూభాగంలో 46,389 చదరపు కిలోమీటర్ల మేర అడవి అనేది విస్తరించి ఉంది. అంటే దీన్ని శాతంలోకి చూసుకున్నట్లయితే 16.89%. ఓకే, ఇది తెలంగాణ. మరి మన దేశం మొత్తం భూభాగంలో అయితే 6,92,027 చదరపు కిలోమీటర్ల మేర అడవి విస్తరించి ఉంది. అంటే 21.05%
ఓకే. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఆదిలాబాద్, జయశంకర్, భద్రాద్రి, నల్గొండ. ఆన్సర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా జయశంకర్. సో ఇందాక చెప్పా కదా, మన దేశం మొత్తం భూభాగంలో ఎన్ని చదరపు కిలోమీటర్లు అడవి ఉందన్న 6,92,027 చదరపు కిలోమీటర్లు కదా. సో మన దేశం మొత్తం భూభాగంలో ఉన్న అడవుల్లో ఎక్కువ అటవీ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం ఏది అంటే ఎంపీ అండి, మధ్యప్రదేశ్. ఇక్కడ 77,000 చదరపు కిలోమీటర్ల మీద అడవి అనేది ఉంది. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో అయితే జయశంకర్, మొత్తం దేశంలో అయితే మధ్యప్రదేశ్. గుర్తుపెట్టుకోండి. క్లియర్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. గోదావరి నది ఈ క్రింది వాటిలో ఏ జిల్లాలను వేరు చేస్తుంది? ఇది ప్రీవియస్ డిఎస్సి బిట్, 2017 డిఎస్సి బిట్. ఆప్షన్ చూడండి. పెద్దపల్లి, జయశంకర్, నిర్మల్, జగిత్యాల, జయశంకర్, భద్రాద్రి, మంచిర్యాల, పెద్దపల్లి. ఓకే. దీనికి నేను నా క్లాస్లో షార్ట్కట్ కూడా చెప్పాను. మనకి ఇక్కడ నిజామాబాద్ ఉంటుంది, ఇక్కడ నిర్మల్ ఉంటుంది, ఇక్కడ జగిత్యాల ఉంటుంది, ఇక్కడ మంచిర్యాల ఉంటుంది, ఇక్కడ పెద్దపల్లి ఉంటుంది. సో మొత్తం అయితేనేమో 8 జిల్లాలు, 8 జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఓకే. దాంట్లో వేరు చేసే జిల్లాలు ఏవి అంటే ఇప్పుడు నేను చెప్పేవి చూడండి. ఏ జిల్లాలను వేరు చేస్తుందంటే నిజామాబాద్ నిర్మల్ని వేరు చేస్తుంది, నిర్మల్ జగిత్యాల, జగిత్యాల మంచిర్యాల, మంచిర్యాల పెద్దపల్లి. ఓకే. నేను నా క్లాస్లో చూడండి క్లారిటీగా చెప్పా ఎం షేప్ వస్తుంది అని. చూడండి ఫస్ట్ ఆప్షన్ పెద్దపల్లి, జయశంకర్. పెద్దపల్లి ఉంది కానీ జయశంకర్ ఉందా? లేదు కదా. సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ నిర్మల్, జగిత్యాల. చూడండి నిర్మల్, జగిత్యాల వేరు చేస్తుంది కదా. సో మనకి బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ జయశంకర్, భద్రాద్రి ఉందా? అసలు జయశంకర్, భద్రాద్రి ఈ ఆప్షన్లో ఈ మ్యాప్లో లేదు కదా. సో ఇది మనకు కాదు. నెక్స్ట్ చూడండి మంచిర్యాల, పెద్దపల్లి. చూడండి మంచిర్యాల, పెద్దపల్లి వేరు చేస్తుంది కదా. సో మనకి బీడి అనేది ఆన్సర్, ఆప్షన్ బి అనేది కరెక్ట్. చూడండి ఎం షేప్ గుర్తుపెట్టుకోండి చాలు, మనకి ఎం షేప్ గుర్తుపెట్టుకోండి. ఇది ప్రీవియస్ టెట్ బిట్టే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు? యాస్టీజ్ ఇదే బిట్టుబడింది. గంగా, గోదావరి, కృష్ణ, కావేరి. చెప్పండి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? గోదావరి నదిపై నిర్మించారు. ఈ గోదావరి నదిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు జయక్వాడి ప్రాజెక్టు కావచ్చు, నెక్స్ట్ ధవళేశ్వరం ఆనకట్ట, ఈ రెండు కూడా మనకి గోదావరి నదిపై నిర్మించడం జరిగింది. చూసుకోండి. త్రయంబకేశ్వర ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఆన్సర్ చేయండి. రైట్. త్రయంబకేశ్వర ఆలయం వచ్చేసి మనకి మహారాష్ట్రలో ఉంది. ఓకే. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఓకే. భారతదేశంలో బాసర సరస్వతి దేవాలయం మొదటిది కాదు కదా. భారతదేశంలో ఉన్నాయి 2 సరస్వతి దేవాలయాలు. అందులో మొట్టమొదటి సరస్వతి దేవాలయం కాశ్మీర్లో ఉంది. మన తెలంగాణలో నిర్మల్ జిల్లాలో ఉన్న సరస్వతి దేవాలయం 2వ సరస్వతి దేవాలయం. ఓకే. మొదటిది కాదు, 2వది. నెక్స్ట్ మంతనిలో గౌతమేశ్వర ఆలయం కనిపిస్తుంది. ఎస్. నెక్స్ట్ గోదావరి నదికి పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. గోదావరి నదికి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఎస్. 12 రోజుల పాటు చేస్తారు. ఓకే. సచ్ఖండ్ గురుద్వారా అనేది నాందేడ్లో ఉంది. ఎస్. ఇది కూడా కరెక్టే. ఓకే. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సరస్వతి దేవాలయం అనేది చాళుక్యుల కాలంలో నిర్మించారండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ చూడండి. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ నుంచి ఎన్ని మెగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది? 1500, 2600, 3800, 4500. ఓకే. ఆన్సర్ వచ్చేసి 2600 మెగావాట్ల విద్యుత్ అనేది రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ నుంచి ఉత్పత్తి అవుతుంది. ఇక్కడే మనకి ఏమి ఇచ్చారు అంటే భద్రాచలంలో మనకి కనిపించేది పేపర్ మిల్లు, నెక్స్ట్ విద్యేశ్వరంలో కనిపించేది సహజ వాయువుతో విద్యుత్ కేంద్రం అనేది మనకి విద్యేశ్వరంలో కనిపిస్తుంది. ఓకే. ఈ రెండు గుర్తుపెట్టి ఇవ్వండి. 5th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ నుండి 8th చాప్టర్ వరకు 55 బిట్స్. ప్రతి బిట్ కూడా టెక్స్ట్ బుక్ నుండే ఫ్రేమ్ చేశాను. సో కొంచెం వీడియో అనేది చాలా లెంత్ అయింది.
అయినా పర్లేదు, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ వీడియోలో మనకి ఇందులో 16 చాప్టర్స్ ఉన్నాయి కదా, 9th చాప్టర్ నుండి 16 చాప్టర్ వరకు ఇంకో 50 బిట్స్ పెట్టేస్తాను. ఓకే, వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ ఇంకెవరైనా మన డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా కంపల్సరీ లింక్ అనేది షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.